హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. మీరిచ్చే ఒక లైక్ వల్లనే మా వీడియోస్ అనేది మరికొంతమందికైతే రీచ్ అవుతాయి. ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చింది, మీకు ఎంతో అంతో ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఎవరైనా లాస్ట్ వీడియో అయితే చూడకపోతే కింద లింక్ అయితే ఇచ్చేస్తాను. అది చూసినారనుకోండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో, ఇంకా ఇక్కడొచ్చేసి లాస్ట్ వీడియోలో కిచెన్ అయితే చాలా అంటే చాలా మెస్సీగా ఉంది మీరు చూసినట్లయితే. అదంతా ఇంగ క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేనైతే కిచెన్‌లోకైతే వచ్చానండి. ఫస్ట్ వచ్చేసి మన కిచెన్ బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఎందుకంటే మరీ అతి క్లీనింగు ఎప్పుడు ఇంగ 24 అవర్స్ ఇంక ఎప్పుడు రుద్దుకుంటానే ఉండండి, తుడుచుకుంటానే ఉండండి, క్లీన్ చేసుకుంటానే ఉండండి అయితే నేను చెప్పను. మరీ అతి క్లీనింగ్ అంటే ఓసీడీ ఉంటుంది కదండీ! మరీ మనిషికి మన ఆడవాళ్ళకి ఓసీడీ ఉన్న ప్రాబ్లమే. మరీ నిర్లక్ష్యం ఉన్న ప్రాబ్లమ్ అండి. మాక్సిమం అంటే మీడియంగాన మనం వంట రూమ్‌లో అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మనం మనుషులమే కాబట్టి మిషన్‌లు కాదు కాబట్టి ఏదో ఒక టైంలో అయితే మనకు బరువనేది కొంచెం బద్ధకం అనేది అనిపిస్తూ ఉంటుంది. బరువైనప్పుడు అలా చేయబుద్ధి కానప్పుడు ఇసిపెట్టేసినా పర్వాలేదండి. ఇంక తర్వాత బాగుంది చేయగలం అనుకున్నప్పుడైతే మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అనేసి అయితే నేను చెప్తాను. అలా క్లీన్‌గా ఉంచుకుంటేనే కిచెన్ అనేది మనం బాగుంటాం. మన ఇంట్లో ఉండే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కిచెన్ నీట్‌గా ఉండాలి అంటే ఎ తెగ బయట దొరికే కెమికల్స్ అన్నీ వేసేసి రుద్దేసుకోండి అనైతే నేనైతే చెప్పానండి. మినిమమ్ క్లీనింగ్ అన్నా మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఒక పద్ధతి ప్రకారము మన ఆలోచన పట్టించి. కొన్ని మనం టిప్స్ అనేది ఫాలో అవ్వడం వలన కూడా మన కిచెన్ అనేది హైజీనిక్‌గా ఉంటుంది. సో, హైజీనిక్‌గా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం వంట చేస్తాం కదండీ! వంట కంప్లీట్ అయిన తర్వాత ఆబ్వియస్‌లీ అందరికీ మనకు ఇంగ వంట కంప్లీట్ అయినాయనుకోండి, బోకులనేటివి పడుతూ ఉంటాయి కదా! అలాంటి వాటిని మళ్ళా తోమదాంలే, తినేసి తోముదాంలే అనుకోకుండా అప్పటికప్పుడు ఎప్పుడి బోకులనేది ఆ సింక్‌లో పడేయకోకుండా ఎప్పుడు బోకులనేది అప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను బోకులు అనే పదం యూజ్ చేస్తున్నాను. బోకులంటే ఏదో అనుకోవద్దండి. అవేనండి మా సైడ్ మేము బోకులనే అంటాము. వీడియో కోసము వేరే పేరు అనడం నాకిష్టముండదు. నేను ఏ పేరైతే యూజ్ చేస్తానో, ఆ పేరే అయితే వీడియోలలో కూడా చెప్తున్నాను. బోకులంటే అవేనండి పాత్రలు. ఒక్కొక్క సైడు ఒక్కొక్క పేరు అంటుంటారు కదా! మేమైతే బోకులనే అంటాము. అందుకే మా నోటి నిండా అదే వస్తుంది. ఇక పోతే బోకులు తోమిన తర్వాత చాలామంది ఆ స్క్రబ్బర్‌నయితే బురుగా ఉంటుంది కదండీ! వాటిల్లో వచ్చేసి ఇంక అన్నం మెతుకులు కానివ్వచ్చు, ఇంకా ఏదైనా పీసులు కానివ్వచ్చు, అలాంటి ఫుడ్ పార్టికల్స్ అన్నీ అట్లానే చిక్కులుకుపోయి ఉంటాయి. వాటినైతే అలానే ఉంచేస్తారండి. అలా కాకుండా మంచిగా మన పని అయిపోయిన తర్వాత వాటిని కూడా మంచిగా వాటర్‌తో క్లీన్ చేసుకొని, ఆ స్క్రబ్బర్‌ని కూడా ఎండ తగిలే చోటైతే ఉంచుకోండి. ఎందుకంటే దాని వలన మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, వాటిని కూడా ఎప్పటికప్పుడు డ్రైగా ఉంచుకునే దానికి మీరైతే ట్రై చేయండి. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా సింక్ అండి. సింక్ విషయానికొస్తే సింక్ కూడా ఎప్పటికప్పుడు తడి లేకోకుండా మంచిగా డ్రైగా ఉంచుకునేదానికి ట్రై చేయండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకోండి. మీకు వీలైతే వీక్లీ 1 టైమ్ కానివ్వచ్చు, 2 టైమ్స్ కానివ్వచ్చు. మంచిగా ఇంట్లో దొరికే వంట సోడా అండ్ వెనిగరు వేసేసుకొని తర్వాత హాట్ వాటర్ అనేది ఆ హోల్‌లో వేసినామనుకోండి నైట్ అంతా అలాగే ఉంచేసుకోండి. ఎందుకంటే ఆ హోల్‌లో కూడా ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఇరుక్కుపోయి, చిక్కులుపోయి ఉండి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాంటి వాటిని యూజ్ చేసేసుకొని మంచిగా అయితే క్లీన్ చేసుకున్నామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాతొచ్చేసి మనం షింకు యూజ్ చేసే స్క్రబ్బర్ గూడా సెపరేట్ చేసుకోండి. ఎందుకంటే మనకు బోకులకు తోమడానికి యూజ్ చేసుకున్న స్క్రబ్బర్‌నే షింక్ క్లీన్ చేయడానికైతే అస్సలు యూజ్ చేయొద్దండి. ఇదైతే నా నా రిక్వెస్టు హ్మ్. రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మనము చాలామంది ఒక పీస్ కొంతే పోయేదానికి ఏముందిలే అనేసి బోకులు తోమిన పీచునే మళ్ళీ షింక్ క్లీన్ చేయడానికి గూడా యూజ్ చేస్తుంటారండి. అస్సలకే యూజ్ చేయకండి. ఈడ మనం రూ. 10 రూపాయలకు చూసుకుంటే పీసు కొనడానికి రూ. 10 ఖర్చవుతుందని చూసుకుంటే ఈడ మనకు ఆరోగ్యాలు దెబ్బతింటే ఎంత హాస్పిటల్‌కి పెట్టాల్సిందొస్తుందండి. అందుకనేసి నా రిక్వెస్ట్ అండి. ఏ దానికి అదైతే సెపరేట్ పెట్టుకోండి. మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా హైజీనిక్‌గా ఉండాలంటే కొన్ని ఒక చాట పొయ్యింది డబ్బులు అంటే ఇంకొక చాట మనం పొదుపుగా ఆదా చేసుకోవాలండి. అంతే ఇంక ఏమీ ఉండదు. మనం ఆలోచన చేసే పద్ధతిలోనే ఉంటుంది. సో, ఇదైతే నా మోస్ట్ రిక్వెస్ట్ అని చెప్తాను. వేటికి వాటికైతే సెపరేట్ పెట్టుకోండి. ఇక తర్వాత కిచెను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్‌లో మనం యూజ్ చేసే
స్టవ్ ఉంటుంది కదండీ! స్టవ్ కానివ్వచ్చు, కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకోండి. ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి కూడా నాప్కిన్స్ అనేది వాడుతూ ఉంటాం కదా! నాప్కిన్స్ అంటే మరీ మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మన కాటన్స్ ఉంటాయి కదండీ! మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ శారీస్ కానివ్వచ్చు, మన చున్నీస్ కానివ్వచ్చు, చిన్న పిల్లల టీ షర్ట్స్ కానివ్వచ్చు, అవన్నీ కూడా మంచిగా అయితే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి. మంచిగా అయితే క్లీన్ అవుతాయండి. సో, అలాంటి వాటిని యూజ్ చేసేసుకొని మనము ఎంచక్కా డబ్బులనేది సేవ్ చేసి పెట్టుకోవచ్చును. వాటిని క్లీన్ చేసుకునే దాన్ని కూడా వేటికి వాటికి సెపరేట్‌గా క్లాతులైతే పెట్టుకోండి. అంటే డైనింగ్ టేబుల్ తుడిచేదానికి ఒక క్లాతు, కిచెన్ కౌంటర్ టాప్ తుడుచుకునేదానికి ఒక క్లాతు, కిచెన్‌లో మనం ఏమైనా సెల్ఫ్స్ అవన్నీ తుడుచుకోవడానికి ఒక క్లాతు, అండ్ కిచెన్‌లో మనం యూజ్ చేసే పప్పులు, ఉప్పులు డబ్బాలుంటాయి కదండీ! అవి కూడా మనం తడిగా తగిలింటాం కదండీ! మన పని అయిపోయిన తర్వాత వాటిని కూడా మంచిగా తుడుచుకోవాలి అంటే అదే క్లాత్ యూజ్ చేసుకొని వాటికంటూ ఒక సెపరేట్ క్లాత్ పెట్టుకోండి. వీటినన్నింటిని ఇలా మెయింటైన్ చేస్తూ కూడా వాటిని కూడా ఎప్పటికప్పుడు మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా ఎండలో ఆరబెట్టుకుంటూ ఉండండి. ఇలా ఉంచుకోవడం వలన హైజీనిక్‌గా ఉంటుంది. మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా కూడా ఉంటాయి. సో, ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి మీ కిచెను హైజీనిక్‌గా ఉంటుంది. అండ్ మీ మీ ఆరోగ్యం అండ్ మీ కుటుంబంలో ఉండే వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఉండేవాళ్ళైతే ఇంకా కేర్‌గా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి చిన్నటి మనం ఫాలో అవ్వకపోతే మనం రోజు తినే ఫుడ్ వల్ల కావచ్చు, ఇంకా దేని వల్ల అయినా కావచ్చు, వాళ్ళకు కొంచెం స్టమక్ పెయిన్ కానివ్వచ్చు, మోషన్స్ కానివ్వచ్చు, అలాంటి చిన్న హెల్త్ ఇష్యూస్ అనేది మెయిన్‌లీ చిన్న పిల్లలకైతే ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి, మినిమమ్ క్లీన్‌గా ఉంచుకునే దానికే ట్రై చేయండి. సో, తర్వాతొచ్చేసి ఇంకా ఇక్కడ ఆఫ్టర్‌నూన్ అయితే నేను ఇదైతే శ్రావణ మాసం కాదండి. ఈ వీడియో శ్రావణ మాసం రాకముందు ఈ వీడియో కాబట్టి, ఇంకా నేను ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఎగ్ దమ్ బిర్యానీ అండ్ ఎగ్ కర్రీ చేశాను. ఇంగ వీటి ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియో చూస్తేనే అర్థమై ఉంటుంది. అందులోను నేను ఇంతకు ముందు కూడా మీతో షేర్ చేసినట్టున్నాను కాబట్టి, దీని గురించయితే నేను అస్సలకైతే ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇన్‌కేస్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే క్లియర్‌గా అయితే చెప్తానండి. ఇంకా ఇక్కడ కిచెన్‌లో అయితే ఇంగా బోకులన్నీ కూడా పెట్టేసాను కదండీ! ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నానో మీరు చూసాను కదా! నేను ఆర్గనైజ్ చేసుకునే విధానం ఎలా అనిపించిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. నాకే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి హస్బెండ్ కానివ్వచ్చు, పిల్లలు కానివ్వచ్చు మంచిగా ఏది ఎక్కడుంది క్లమ్జీగా లేకోకుండా ఒక్కొక్క ఐటెమ్ ఒక్కొక్క దానికని కేటాయించి ఇలా అయితే నేను పెట్టుకుంటానండి. నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు ఈజీగా తీసుకునేటట్టుగా ఉంటుంది కదా! అనేసి ఇంకా అలా అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అయన్నీ తెచ్చుకునే దానికి ముందే చిమ్నీకి పైన ఉండే సెల్ఫ్స్ అవన్నీ కూడా మంచిగా అయితే క్లీన్ చేశానండి. చిమ్నీకి పైన సెల్ఫ్ ఏముండదు కాబట్టి ఇంకా ఆ పైనైతే నేను న్యూస్ పేపర్‌లయితే పెట్టుకుంటానండి. న్యూస్ పేపర్‌లు పెట్టుకున్నప్పుడైతే మొత్తం దాని మీదంతా జిడ్డుగా ఒక మడ్డిలాగా మొత్తం పేరుకుపోయి ఉంటుంది. దాన్ని ఎంత సిల్వర్ పీస్ ఏసి రుద్దినా కూడా రాదండి. అంత కష్టంగా ఉండేది. ఇంక తర్వాత దీనికి సొల్యూషన్ అయిందా అని ఆలోచన చేసిన తర్వాత నాకు న్యూస్ పేపర్‌ల ఐడియా అయితే వచ్చిందండి. సో, అందుకనేసి ఇంక అప్పటినుంచి న్యూస్ పేపర్‌లయితే వేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా ఈజీ అనిపించి న్యూస్ పేపర్‌లు వేయడం వల్ల వాటి మీద ఆ జిడ్డనేది న్యూస్ పేపర్ మీద అయితే కూర్చోలేదండి. నాకు ఈజీగా ఉంటుంది. జస్ట్ అటు పైకి ఎక్కేసి న్యూస్ పేపర్‌లు తీసి న్యూస్ పేపర్‌లు అయితే వేస్తున్నానండి. అంత మంచిగా అయితే పైన వుడ్ అనేది అంత క్లీన్‌గా అయితే ఉంది. నాకైతే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అయింది. వుడ్ కాబట్టి మొత్తం జిడ్డనేది కూర్చుంటుంది. పేపర్‌లు వేశాను కాబట్టి వుడ్ మీద కానీ, పేపర్‌ల మీద కానీ అస్సలు కూర్చోవడం లేదు. నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాంటి ఓపెన్ పైన ఉండే వాటికి న్యూస్ పేపర్‌లే ఈజీ అనిపిచ్చింది. అప్పుడప్పుడు న్యూస్ పేపర్‌లు ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది అనిపిచ్చింది. ఇంకా తర్వాత దాని పక్కనే ఉన్న ఉప్పులు, పప్పుల డబ్బాలైతే ఎప్పటికప్పుడు సరుకులు వాటిలో అయిపోయిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత అయితే ఫిల్ చేసుకుంటాను. ఇంకా ఆల్‌మోస్ట్‌గా మొత్తం అయితే గ్రాసరీస్ అన్నీ కూడా ఎంప్టీ అయిపోయాయి. డబ్బాలన్నీ కూడా మంచిగా అయితే క్లీన్ చేశాను. ఇంక పనిలో పని అనేసి. ఇంకా గ్రాసరీ తెచ్చుకొని మళ్ళీ వాటిని ఫిల్ అయితే చేస్తాను. తర్వాత ఫైనల్‌గా కిచెన్ గట్టు ఇంకా స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.